ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పలు అధికార పార్టీల్లో మార్పులు చేర్పులు కాకరేపుతున్నాయి. పక్కా ప్లాన్ తో వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన ఆ పార్టీ ఇప్పుడు మరో లిస్ట్ ను ప్రకటించింది. అంతేకాదు ట్విస్ట్ ఇచ్చే మార్పులను చేస్తూ జాబితాను ప్రకటించింది. అయితే అసలు ఆ పార్టీ ఏంటి, ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? ఈ స్టోరీ చూడండి. వైసీపీ అధిష్టానం ఊహించని మార్పులు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం 5వ లిస్టును ప్రకటించింది. 7 అభ్యర్థుల పేర్లతో ఇదో 5వ లిస్ట్ వచ్చింది. అయితే అరకు అసెంబ్లీ సీట్లో వైసీపీ ముచ్చటగా 3వసారి కోఆర్డినేటర్ను మార్చేసింది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ రచ్చరచ్చగా మారడంతో హైకమాండ్ పునరాలోచనలో పడింది. ఇప్పటికే ప్రకటించిన ఎంపీ మాధవి స్థానంలో రేగం మత్స్యలింగం పేరును తెరపైకి తీసుకొచ్చింది. ఇక్కడ కొండతెర సామాజిక వర్గం ఓటు బ్యాంకు కీలకం. మొత్తం ఓటర్లలో సుమారు 90,000కు పైగా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. దీంతో మాధవి అభ్యర్థిత్వాన్ని అరకు అసెంబ్లీకి ఖరారు చేసింది. అయితే స్థానిక వివాదం చెలరేగడంతో కొంతకాలంగా అరకు వైసీపీలో ఆందోళనలు జరుగుతున్నాయి. వైసీపీ ముద్దు మాధవి వద్దనే నినాదం కేడర్లో బలంగా వెళ్లిపోయింది. దీంతో స్థానిక నాయకత్వానికి అవకాశం కల్పించాలని హైకమాండ్ నిర్ణయించింది. కొత్త కోఆర్డినేటర్ గా మత్స్యలింగం పేరును ప్రకటించింది. ప్రస్తుతం హుకుంపేట జడ్పీటీసీగా ఉన్నారు మత్స్యలింగం. టీచర్ వృత్తిని వదిలి 2018లో వైసీపీలో చేరారు. గిరిజన ఉపాధ్యాయుల సంఘంతో పాటు ఆదివాసీ సంఘాలతో సత్సంబంధాలు కలిగిన నేతగా మత్స్యలింగంకు మంచి గుర్తింపు ఉంది. మరోవైపు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జీల మార్పును ప్రకటించారు. 4 ఎంపీ 3 అసెంబ్లీ స్థానాల్లో మార్పులను ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. 5వ జాబితాలో 3 కొత్త పేర్లు నూకతోటి రాజేష్, రేగం మత్స్యలింగం, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు ఉన్నారు. 2 నియోజకవర్గాల్లో రెండోసారి మార్పు జరిగింది. అరకు అసెంబ్లీకి గొడ్డేటి మాధవి స్థానంలో మత్స్యలింగంకు అవకాశం దక్కింది. ఇక ఆదిమూలం పార్టీకి హ్యాండ్ ఇవ్వడంతో పాత స్థానానికి గురుమూర్తిని నియమించారు. తిరుపతి ఎంపీగా మళ్లీ గురుమూర్తికి అవకాశం కల్పించారు. తర్జన భర్జనల తర్వాత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. అవనిగడ్డ బాధ్యతలు ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావుకు అప్పగించారు. మరోసారి కాకినాడ లోక్సభ నుంచి బరిలో చలమశెట్టి సునీల్ నిలబడనున్నారు. వరుసగా 3 సార్లు చలమశెట్టి సునీల్ ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీ, 2014లో వైసీపీ, 2009లో పీఆర్పీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి చలమశెట్టి సునీల్ ఓటమి పాలయ్యారు. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.